పరలోకంలో 3 హెవెన్స్ ఉన్నాయి. 3 హెవెన్స్ దానికి తగ్గ గ్లోరీ తోటి కప్పబడి ఉన్నది. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్ దానికి తగ్గ గ్లోరీ తోటి కప్పబడి ఉన్నది. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి హెవెన్ లో కూడా అక్కడ ఉన్న వారికి దేవుడు ఆ గ్లోరీ అన్నది వారికి తగ్గట్టుగానే దేవుడు రిలీజ్ చేస్తాడు. ప్రతి హెవెన్ లో ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది 3 హెవెన్స్ లో ఆ దేవుని యొక్క గ్లోరీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ హెవెన్ లో, సెకండ్ హెవెన్ లో ఎవరైతే ఉన్నారు, సేమ్ థర్డ్ హెవెన్ లో ఎవరైతే ఉన్నారు, ఆ ఉన్న వారికి వారి లెవెల్ ప్రకారం, వారు ఉన్న ఆ ప్లేస్ ప్రకారం వారికి దేవుడు ఆయన గ్లోరీని దగ్గరగా రిలీజ్ చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ హెవెన్ కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. నేను ఇక్కడ రైట్ ప్లేస్ లో ఉన్నా, నేను ఇక్కడ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నా, దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, దేవుడిని నేను అనుభవిస్తున్నా అని చెప్తారు. సేమ్ సెకండ్ హెవెన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషుల గురించి కూడా మనం చూస్తే వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఉంటాడు. ఇక్కడ నేను సాటిస్ఫైగా ఉన్నా, నేను సంతృప్తిగా ఉన్నా, ఈ యొక్క హెవెన్ లో నేను దేవుని యొక్క గ్లోరీని అత్యధికంగా అనుభవిస్తున్నా, ఆయన యొక్క ప్రెసెన్స్ ని నేను దగ్గరగా అనుభవిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తారు సెకండ్ హెవెన్ లో. సేమ్ థర్డ్ హెవెన్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా నేను దేవునికి దగ్గరగా ఉన్నా, ఆయన పవర్ ని నేను అనుభవిస్తున్నా, ఆయన యొక్క గ్లోరీలోనికి నేను ప్రవేశిస్తున్నా, ఆయన డైరెక్ట్ గా చూస్తున్నా, థర్డ్ హెవెన్ లో వాళ్ళు చెప్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ హెవెన్ వాళ్ళు, సెకండ్ హెవెన్ వాళ్ళు, థర్డ్ హెవెన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో, వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో, వాళ్ళ వాళ్ళ లైన్ లో వాళ్ళు కరెక్ట్ 100% అనుభవిస్తున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళతోటి, సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళతోటి గనక పోల్చి చూస్తే అక్కడ డిఫరెన్సియేషన్ అనేది కనబడుతుంది. అక్కడ ఖచ్చితంగా తేడా అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే మొదటి హెవెన్ లో ఉన్న వాడిని గనక తీసుకుని వెళ్ళి 2 or 3లో పెడితే ఆ మొదటి హెవెన్ లో ఉన్నవాడు వెళ్ళినటువంటి ఆ 2 గాని 3లో గాని వెళ్తే అతడు అక్కడ ఉండలేడు. ఆ గ్లోరీలోనికి అతడు ఏమంటారు, మర్జ్ కాలేడు, దాంతో కలవలేడు. సేమ్ సెకండ్ లో ఉన్న వాళ్ళని ఫస్ట్ హెవెన్ కి కనుక, థర్డ్ హెవెన్ లో ఉన్న వాళ్ళని ఫస్ట్ హెవెన్ కి కనుక తీసుకుని వెళ్తే వాళ్ళు అస్సలు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి అది సరిపోదు, వాళ్ళ లెవెల్లో వారికి అది సరిపోదు. ఇవన్నీ స్పిరిచువల్ సీక్రెట్స్. ఇవన్నీ మీరు కంపల్సరీ తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏజ్ అన్నది 60-70కి వచ్చింది, బైబిల్ అన్నది మొత్తం చదివేశాం, వాక్యం అన్నది అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువగా తెలవాల్సింది ఏంటంటే దేవుడు అందులో ఎంత సీక్రెట్స్, ఎంత లోతులో ఉన్న సీక్రెట్స్ ని ఎంత గుప్తంగా దాచిపెట్టాడో అవన్నీ ఓపెన్ గా తెలవాలి. ప్రతి ఒక్కరికి అవన్నీ క్లియర్ గా తెలియాలి. ఎందుకంటే తెలిసినప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీ డిఫరెంట్ గా ఉంటది. తెలిసినప్పుడు తెలిసి ఎవరు కూడా అది కావాలి, ఏదైతే వాళ్ళు పాజిటివ్ వేలో కావాలనుకున్నారో దాన్ని మిస్ చేసుకోరు. మన లైఫ్ స్టైల్ అంటే ఏందో, మన యొక్క పొజిషన్ ఏందో, మనము ఎక్కడి నుంచి వచ్చామో, అసలు మన వర్క్ ఏందో, మన ప్రిన్సిపల్ ఏందో, మన థీమ్ ఏందో అన్నది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి జాబ్ అనేది దేవుడు ఇచ్చాడు, అర్థమవుతుందా? ప్రతినిదే వారి జాబ్. ఆ దేశం యొక్క రాయబారి